ముందు చర్చికి వచ్చిన అయ్యగారు. అయితే అమ్మగారు పిలిచారు నన్ను స్టేజ్ మీదకి. పిలిచి మీ పాపలకి హెడేక్ ఉందని చెప్పారు అయ్యగారు. అయితే దానికోసం ప్రార్థన చేశారు. ఇప్పుడు తగ్గిపోయింది అయ్యగారు. లేదు అసలు మీ పాపలు హెడేక్ ఉందని చెప్పారు. అది కరెక్టే. కరెక్ట్ అయింది. తర్వాత ప్రార్థన చేసిన తర్వాత హెడేక్ తగ్గిపోయింది. అయ్యగారు. ఎన్నాళ్ళ నుంచి ఉండే అమ్మ హెడేక్? ఒక 5 years నుంచి ఉంది అయ్యగారు. 5 years నుంచి మీ పిల్లలకి? అంటే పాపకమ్మా? మీ రెండో పాపకు 5 years నుంచి కంటిన్యూస్ గా హెడేక్ ఉండేది. జెండు బామ్ కానీ ఏదైనా వాడిందమ్మా? జెండు బామ్ కానీ ఇవైతే రాసి ఉండొచ్చు. కానీ 5 years నుంచి కంటిన్యూస్ గా నొప్పి ఉండేది. ఇప్పుడు ప్రాపస్ ఇచ్చిన తర్వాత డ్యూరెన్స్ చేసిన తర్వాత ఇప్పుడు నొప్పి లేదు, తగ్గిపోయింది. ఇప్పుడు తలనొప్పి కానీ లేదు. వావ్, ఇది దేవుడు చేసిన కార్యం. దేవుడు కార్యం చేస్తారు. గట్టిగా చప్పలు కొట్టి గట్టిగా ఇక నేను ప్రవచిస్తున్నాను. ఇక మీకు ఏ నొప్పి ఉన్నా కానీ, తలనొప్పి కానీ, కాళ్ళ నొప్పి కానీ, కీళ్ళ నొప్పులు కానీ ఏమున్నా నేను ప్రవచిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మీకు నొప్పులన్నీ తగ్గిపోతాయని ప్రవచిస్తున్నా. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. యేసుక్రీస్తు నామములో కార్యం జరుగుతుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని.